ఏడు రాజా ఉన్నారయ్యా రామ రామ దగ్గర మరి పట్టమని అంటే అది సుందరగిరి పట్ట ఉన్నదమ్మా రాజునైనా ఎగురు భూలోకనగరం లోపల ఇక్కడికి దగ్గర సుందరగిరి పటాన్ని పరిపాలన చేస్తాడు సుందరసేన మహారాజు రారాజు భార్య నమ్మగారు ఆ సుందర దేవున్నది వాళ్ళు కన్న బిడ్డలైన ఇద్దరు బిడ్డలు పెద్ద బిడ్డ అన్నవారు చిన్న బిడ్డ కన్నవాదు రాఘవ అయ్యో ఇద్దరు బిడ్డలు ఇద్దరు బిడ్డలున్నారు రామో రామ ఏడు పాడి మీద వర్ల మంద చిన్న కుట్ర మీద చిన్న యావల మంద పెద్ద కుట్ర మీద పేరాది మంద కోరబౌడల కూడా రాదు మందరు తిన్నులాక పువ్వులు కాసినాక కల్లాలేడ చూస్తే బట్ట మీద యావడ తొగదాలు పట్టము 90 యావడ అడ్డదాలు పట్టము 60 యావడ రాఘవ భూలోకనగరం లోపల ఇక్కడికి దగ్గర సుందరగిరి పట్టం ఆ సుందరగిరి పట్టణాన్ని పరిపాలనేశ రాజు ఆ రారాజు సుందరసేన రాజు సుందరసేన మహారాజు భార్య కన్న తల్లి సుందరదేవి వాళ్ళు కన్న బిడ్డలు ఇద్దరు బిడ్డలు పెద్ద బిడ్డ అరుణవాతి చిన్న బిడ్డ కరుణవాతి ఈ ఏడు మీద ఎడ్ల మంద పాడి మీద బెరల మంద చిన్న గుట్ల మీద చిన్న యావల మందల పెద్ద గుట్ల మీద పేరాది మందలు కోరు బౌడల కొడలాది మందలు ఆగోలాతమాడి తోటలల్లా జాగలాది మందలు ఢిల్లీ రాక భూములు కాసిరాక కళ్ళెడ చూస్తే బత్త మీద భయమడ తోకదాలు పట్టము 90 యావడ ఉన్నది అన్ని అనుకూలంగా ఉండంగా రారాజు సుందరశీల రాజు నడుగురు లోపల కచేరి మీద కూర్చొని రాజ్యం వెళుతున్నాడమ్మా ఎడమర ఎండి పోసుకొని కుడిన బంగారం పోసుకొని వచ్చేటి వారికి పోయేటి వారికి అడిగిన వారికి అడిగని వారికి వాళ్ళు చూసి వస్త్రములు పుట్ట చూసి భోజనములు పాలు దాకా పసి పిల్లగాళ్ళు ఉంటే పాడి బర్లను దానం చేస్తున్నాడు రారాజు అందుకొరకే అంటారు అవలాల అక్కలాల ఎప్పటికైనా అప్పటికైనా చూడుండ్రి దానము గొప్పది ధర్మము గొప్పది దాన ధర్మమే 3 లోకాలకు వెలుగాడ దానం చేయక సంపాదించేది ఏమి లేదు మరి ధర్మం చేయక కొంట పోయేది ఏమి లేదు మనిషి పుట్టినప్పుడు మానవ జన్మం ఎత్తినప్పుడు భూమి మీదకి వచ్చినప్పుడు మనిషి ఎంబడి ఏది రావోదయ్యా మనిషి ఎంబడి వచ్చేది 2 పేర్లు ఒకటి మంచి ఒకటి చెడన్న పేర్లు వస్తాయి ఆగో మంచోళ్ళు చచ్చిపోతే 10 రూపాయలు ఖర్చు పెట్టుకొని అయినా చివరి చూపు చూసుకొని వస్తాము చెడ్డ ఘాటు కొడుకు చచ్చిపోతే వాడు ఉన్నప్పుడు ఆగిన అర్రా వాని అంబాయం అడుగు పట్టింది మంచిగా చచ్చిండు అని వాని అలికేసి నాకిలి కొసాకిలు కూడా దొక్కబోరాట మనిషి అయి పుట్టినప్పుడు మానవ జన్మం ఎత్తినప్పుడు విలువైన పుట్టుక ఉంటారే విలువైన బ్రతుకు బ్రతకాలే విలువైన సాగు కావాలన్నారమ్మా విలువ తక్కువ పుట్టువాడు ఉట్టరాదు విలువ తక్కువ బ్రతుకు బ్రతకరాదు విలువ తక్కువ సాగు చావరాదు అని అంటారు రారాజు మాత్రమైన సుందరశీల రాజు ఈ ప్రజలే నా కొడుకులు ఈ ప్రజలే నా బిడ్డలు లాంటి వారని చెప్పి దానం చేస్తాడు ధర్మాలు చేస్తున్నాడు అందుకొరకే అంటారు అక్కలాలకించేది దాతరాల మన రాజ్యానికి రాజు మంచోడైతే రాజ్యం అంత మంచిగా ఉంటది జంగలికి పులి ఉంటే జంగల్ తక్కుతుంది ఊరికి 2 పుణ్యాతులు ఉంటే ఊరంతా చల్లగుంటదాట వాడకట్టుకో గుణవంతురాలు మంచిదైతే వాడంత మంచిగా ఉంటదమ్మా వాడకట్టుకో గుణవంతురాలు మంచిదైతే ఆ వాడంతా ఎట్లా మంచిగా ఉంటదని అంటే పరమ ప్రతివత్త శిరోమాని అయినట్టయితే కోడి పూత పొద్దుకు లేస్తుంది ఉడుసుకుంటది చల్లుకుంటది అన్నం వండి కూరండి ఆగో పిల్లలకు పెట్టుకొని తన భర్తకు పెట్టి తను బుక్క తీరి సాగు ఎవరు లేవక ముందు సర్ది పెట్టుకొని పొలం పనులకు పోతారు పని తల్ల తల్లున్నట్టయితే నా పని సాత గాని మంది నా సౌతులుంటారు అమ్మా మన సాధకులు
కొంతమంది ఉంటారు పొద్దున్న తెక్కాలి మెల్లగా సూర్యకిరణాలు వచ్చి ముఖం మీద పడ్డాక మెల్లగా ముఖం మీద చెద్దరు తీసి కళ్ళను నలుసుకుంటా గోర్లను కొరుకుంటా నెత్తంతా పర్రా పర్రా గోక్కుంటా బయటకు వచ్చే వరకల్లా ఇరిగింటి ఈ రక్క పొరిగింటి మళ్ళక్క ఉడుచుకుంటా చల్లుకుంటది మరి ఎవరు లేవక ముందు సర్ది పెట్టుకొని పొలం పనులకు పోతారు ఇదేమి చిత్రం ఒకరు చూడుండ్రి ఆడోళ్ళకు మనకి గుణం ఒకటి ఉంటది ఏం గుణం అంటే పక్కింటోళ్ళు పైకెత్తారంట చాలు ఆడోళ్ళు కళ్ళన్నీ వింటారు అబ్బో పక్కింటి మందిరా సౌతికి నాకన్నా 10 చేతులు ఎక్కువ ఉన్నాయా నాకన్నా 10 కాళ్ళు ఎక్కువ ఉన్నాయా నాకన్నా ముందుగా ఎట్లా రేసే అని రేష అనుకో ఈయన అనుకో మాన అనుకో అవో పని కల్లా తల్లులు ఉన్నట్టయితే 5 గంటలు రేసి పని వేసుకుంటే ఈ పని సాతగానోళ్ళు రేష అనుకో ఈయన అనుకో మాన అనుకో 4 గంటలు రేసి పని వేసుకుంటారు పని సాతగానోళ్ళు రారాజు అటువంటి ఒక సుందరశీల మహారాజు రాజ్యం పరిపాలన ఎత్తాడు ఇంటికాడ భవనాల లోపలనైనా కన్న తల్లి సుందరి దేవి అమ్మా 7 మేడలు నాకు 2 బిడ్డలు పెద్ద బిడ్డ అర్ణవాది చిన్న బిడ్డ కర్ణవాది అని పెద్ద బిడ్డకు ప్రేమతోని పెళ్లి చేస్తే ఇక్కడికి దగ్గర మరి అల్లుంది విశ్వాల నగరం వెళుతున్నాడు క్షత్రియ ఏ దేవా భూలోక నగరం లోపల ఇక్కడికి దగ్గర పేరుగల్ల పట్టణం అని అంటే అది సుందరగిరి పట్టణాన్ని పరిపాలన చేస్తాడు సుందరశీల మహారాజు సుందరశీల మహారాజు భార్య కన్న తల్లి సుందరదేవి వాళ్ళు కన్న బిడ్డలు 2 బిడ్డలు పెద్ద బిడ్డ అర్ణవాది చిన్న బిడ్డ కర్ణవాతి పెద్ద బిడ్డకు ప్రేమతోని పెళ్లి చేసిండ్రు ఇక్కడికి దగ్గర అల్లుంది విశ్వాల నగరం వెళుతున్నాడు క్షత్రియ మహారాజైనా పెద్ద బిడ్డకు ప్రేమతోని పెళ్లి చేస్తే అత్తగారింటికి వేయింది మరి అత్తగారింటి కాడ పెద్ద బిడ్డ అర్ణవాతి ఉండంగా 7 మేడల్ల చిన్న బిడ్డ కర్ణవాతి 2 బిడ్డలు పట్టుకున్నది కన్న తల్లి సుందరదేవి నాకు 2 బిడ్డలైన వీళ్ళే కొడుకులు అనుకుంటా వీళ్ళే బిడ్డలు అనుకుంటా మరి అప్పటికైనా భూలోక నగరం లోపల మాకన్నా 2 బిడ్డలు పుట్టిండ్రు గాని ఈ భూలోక నగరం లోపల ఎంతో మంది గొడ్డోళ్ళు లేరా ఈ ప్రపంచం లోపల ఇప్పటికైనా చూడుండ్రి ఎవరాల అక్కలాల ఆడవాళ్లకు ఆగో పూర్వ జన్మ సుకృత పుణ్య ఫలాన పుణ్యం కొద్ది పురుషుడాట దానం కొద్ది పిల్లగాళ్ళు ఉడతారాట అదృష్టం మంచిదైతేనే ఆడవాళ్లకు మరి అన్నదమ్ములు దక్కుతారాట మా 2 కొడుకుల తోడ 1 బిడ్డ లేకపాయ భగవంతుని గుళ్ళు కూలిపోని అప్పటికైనా ఏ తల్లిదండ్రికైనా ఎడ్డిదో గుడ్డిదో 1 బిడ్డ ఉండాలంటారు ఆగో లంగో దొంగ 1 కొడుకు ఉండాలంటారవ్వా తవ్వంత బిడ్డ ఉంటే తల్లి కాసరాట ములకంత మొగోడు ఉంటే మొగోని కాసరాట కన్న తల్లి మది లోపల అనుకున్నది మరి నా 2 బిడ్డలు రేపటికల్లా పండుగ పబ్బాలు వస్తే మంది ముఖం చూస్తున్నారు రాకెట్ల పండుగ వస్తే నా 2 బిడ్డలు మంది ముఖం చూస్తున్నారు నాకో కొడుకు ఉంటే నా బిడ్డలు నా కొడుకు చేతికి రాకెట్ అట్టపోననుకోని లోపల బాధపడుతుంది ఆ సుందరదేవి సంగతి భవనాల లోపల ఉండనయ్యి కచేరి మీద కూర్చొని పరిపాలన చేస్తాడు సుందరశీల మహారాజు బొమ్మంత పొద్దు ఎక్కుతున్నది భోజనానికి వెళ్ళలవుతున్నాయి రాజమనుకున్నాడు నేను వంది నా భార్య అన్నం ముట్టబోదు మరి నేను వంది నా భార్య మంచి ముట్టబోదు పూర్వటి కాలమే సత్యకాలం భర్తలు అచ్చరాక ఏ భార్య అన్నం ముట్టలే ఏ భార్య పచ్చి మంచిలు ముట్టలేదాట భర్త వచ్చినాక భర్తను కూర్చుండబెట్టి మరి పీటేసి కటువంటి పీట మీద కూర్చుండబెట్టి పల్లెం గడకచ్చి అన్నం పెట్టిండ్రు మిగులుతనేమో తిన్నరు లేకపోతే కడుపు కట్టుకోరు ఉపవాసం పండుకున్నారు కటువంటి పెద్దవ్వలు ఆగో భర్తకు భయపడ్డారు భర్తకు విలువనిచ్చి బతికిండ్రు నిండా 100 బతికిండ్రు ఆ సత్యకాలం లోపల వెనకటిన బంగారు తల్లులు ఇప్పటి కంప్యూటర్ కాలం లోపల చేసుకున్న భర్తకు ఏదన్నా పనుండి బండి వేసుకొని బయటికి ఇట్లా అయినట్టయితే ఆడు ఓ నీయన్న వాడు సావని అని చెప్పి మంచి అన్నం నేను మరచెక్కలు ఉంచుతాను కొంతమంది అవ్వలు నా
భార్య గడ ఒంటిది కాదు నేను పోకపోతే అన్నం ముట్టది మంచి ఇల్లు ముట్టదా అని ఏడుగురు మంత్రులకు రాజ్యం అప్పచెప్పి దేశం అప్పచెప్పి వేసుకొని రారాజు పవనాల వేడికి ఎట్లా వస్తున్నాడు ఆ సుందర రాదు ఎట్లా వస్తున్నాడు ఆడికెళ్ళిగా రాజు నా రామా నా దేవా ఆడికెళ్ళిగా రాజు నా రామా నా దేవా చేసుకున్న భర్త కచ్చేరు బంధు పెట్టి ఇంటి ముందు కచ్చి భార్యను పేరు పెట్టి పిలిచిండమ్మా భార్యను పేరు పెట్టి పిలవంగనమ్మా అమ్మా ఇంటిలోన ఉన్న తల్లి చూడు సుందరదేవి నా భర్త వచ్చిండి ఎట్టివాడ భర్తను ఎక్కిరివ్వరాదు గుడ్డివాడ భర్తను గురిపివ్వరాదు ముసలివాడ భర్త అని మూతుపోట్లు పడవరాదు ఎడ్డైన గుడ్డైన నా భర్తే నాకు ప్రత్యక్ష దైవం అనుకుంటానా అని ఒక సీత నీళ్ళు ఒక సీతని వల్ల కైవర్తి కైవర్తి ఆకని వల్లి పట్టుకోని అగో భగవంతుడు సేవ కంటే భర్త సేవే బాగోపదంటారా అని భర్తకి ఎదురుగా ఎట్లా పోతున్నది ఆ తల్లి సుందరదేవి ఎట్లా పోతున్నది ఉన్నాపు వెన్నెలా పూసికాయంగా అమాస ఎన్నెలా ఆగికాయంగా ఉన్నాపు వెన్నెలా పూసికాయంగా అమాస వెన్నెలా ఆగికాయంగా రమ్మని పిలిచింది వరల రంబాదరసాని
రోజు రోజు ఇదే కడుగుడు కాబట్టి ఈ కాళ్ళు కడుగుతా అంటే కాళ్ళకున్న కంచెలు అడుగుతానయి ఈ కాళ్ళు ఓనాడు అడిగినాయి కాదు ఓనాడు కడిగినాయి కాదు కర్రె కాళ్ళు పాడబడ ఇవాళ నవలాల అక్కలాల చూడుంది భార్య అనేది ఎట్లా కోరుకోవాలి నా భర్త నిండా నూరేందుకు ఉండాలని చల్లగా ఉండాలని చెప్పి భార్య కోరుకోవాలి నా భార్య ఏమంటుంది దీన్ని కాళ్ళు కట్టి అల్లవో దీన్ని కాళ్ళు ఇరిగిపోను అరిగిపోను కోరుకోవచ్చే అయినా ఈ కాళ్ళు అరిగేటివి కావు ఇరిగేటివి కావు ఉప్పు కారం నిన్న చెత్త రోజుకింత ఊరుతుంది ఇక కథ చెప్పేటోళ్ళు అత్తారు అంటే కథ చెప్పించుకునేటోళ్ళు కథ మంచిగా చెప్పాలా అని డబ్బెడు బగారా బకిటడు కూర ఒక పుల్లు పాట లేనే వచ్చింది డబ్బెడు బగారా అన్నము బకిటడు మాట తినడం బంద్ అయిపోయింది అతోళ్ళు వస్తారంటే పప్పు షారే అయిదంది కూరగాయలు అంటే 2 కిలోల వైట్ రైస్ అయిదంది వేడి వేడిది ఉప్పు కారం నిన్న చెత్త రోజుకి ఇంత ఊరుతుంది కానీ ఈ కాలు అరిగేది కావు ఇరిగేది కాదమ్మా అయ్యో రామ నువ్వే రామ అయ్యో పతి రామ రామ నువ్వే రామ భర్తను తీసుకొని భవనాల వేడిగా తింది ఆ తల్లి చూడు అగో అడవిల్ల సుందరదేవి భవనాల వేడిగా వచ్చిన తల్లి కాదు తండ్రి ఎండల వాడి కచ్చిరి కాడికెళ్ళి నా భర్త ఇంటికి వచ్చిండు చెట్లు గుట్టలు కాలేది కనబడుతుంది కానీ కడుపుల కాలేది ఎవరికి కనబడ సప్పుడేకుంటాను ఇంకెందుకన్నా వాడినలే అదే నా కాకలు అవుతుందని గొప్పగొడ్డోడు అయితే తెప్పే కొట్టును నన్ను మాటయారును అయినా నా భర్త ఏ మాట అంటలేడు నేను వంటవంటి తెల్లారంగా 4 గంటల సుమారులు లేసి పనంత తీర్పుకొని ఈ పాటికి అన్న వండేదాన్ని నేను పొద్దు పొడిచేదాకా వంటికి ఇప్పుడు లేచి భగవంతా నా భర్త నన్నేమంటాడు అని తనవారి మేము తన వల్ల వంటలు బీడి వారి మేము బిన్నల్ల వంటలు కర్రావు పెరుగులు గరికేప చల్లు వేసింది పట్టుకున్నా భర్త బీడి గట్ట మాడి ఉండి పెడతానవా లేక పెడతానవా గిట్నే అన్నం పెడితే ఆడదాని రీతికి ఇదేనా అంటే ఏమన్నట్టు ఓహో మాసాలు తీరు అల్ల ఒక పడున్నావు కవరిచ్చిన కర్రె పందులు పట్టున్నావు దిక్కుమల్లోడ ఏటంటే అన్నం పెడతానవా అంటే ఏమన్నట్టు నువ్వు ఆడదాను అయితే నీ అమ్మయ్య తీసి గిసొంటానికి చిన్న పెళ్లి ఎత్తే నీ అత్తగారింటికాడ నీ మొగరికి అన్నం పెట్టాలి ఎట్లా పెట్టాలన్న సంగతి ఏర్పాటు ఉండు గిసొంటి కొంచెం పని మన కథలు వస్తారంటే 2 కిలోల వైట్ రైస్ పప్పు షారే సాంబారే పెరుగు ఎత్తారో తినరాదిగా నా ఎండలు వాడు వచ్చినవు ఎంత ఆకలి అవుతుందో అన్నం తినవయ్యా అని భర్తగా అన్నం పెట్టింది సుందరిది అన్నం తినవన్నప్పుడు రాజ్యాల రాజు సుందరశీల మహారాజు భార్య మాటలు ఎన్నోనికి ఆగో ఇప్పుడే 5 బుక్కల అన్నం తింటారా అని అష్టకంకణాల చెయ్యి ఓ దేవుడా అన్నమూల మోపినాడు
నీ 32 పన్ను ముందుగా పెట్టుకొని ముసి 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 నవ్వుకుంటా అన్నావు అమ్మా నీ శనికలాంటి మగవమ్మ ఓ బావో చిన్నవై ఉన్నదమ్మా నా భార్య నీ ముసలాంటి మగవమ్మ ఓ బావా వాడిపోయిన సంద ఉంటే నా భార్య అందుకొరకే అంటారు ఎవరాల అక్కలాలు ఎప్పటికైనా ఇల్లును చూడు ఇల్లాలు చూడు అని అంటారు ఇంటి లక్షణం ఇంటి ముందు పందిరి చెప్తుందాట ఇల్లాలు లక్షణం అంటే ఇంటి ముందు వాకిలే చెప్తుందాట ఇంటి లోపల మరి ఆడదానికి ఎట్లా ఉండాలి చేసుకున్న భర్త సన్యాసులు అయితే భార్య శంఖ జోరణ వయ్యాలంటారు భర్తకు మూతికి పుండు పుడితే పొత్తుల ఫోన్ చేసిందాన్ని ఆడదంటారమ్మా ఇప్పటికైనా అప్పటికైనా ఆడెక్కన్న పుడతాడు మగవాడు ఎక్కన్న పుడతాడు 10 మంది కలిసి పెళ్లి చేస్తారు పెళ్లి చేసిన నాడు తాలి కొరకు తల వంచుకొని భర్త వెంబడి వచ్చేది భార్య అని అంటారమ్మా 3 ముళ్ళ బంధము 7 అడుగుల అనుబంధము తాళి అనే 2 అక్షరాలు పెళ్లి అనే 2 అక్షరాలతో ఇద్దరాలు మొగలేకమవుతారు మరి అందుకొరకే అంటారు ఆడోళ్లకు భర్త ఒక్కడు మంచోడైనట్టయితే అవ్వను మరిపిస్తాడు అయ్యను మరిపిస్తాడు తోడ ఉట్టిన వాళ్ళను కూడా మరిపిస్తాడాట ఆడోళ్లకు భర్త ఒక్కడు మంచోడైతే అవ్వగారులను ఆయనతో మరిపిస్తాడాట నీవు ఏ బాధలు వచ్చినాయే నా భార్య నాతో చెప్పరాదే సుందరమ్మా మా సుందరదేవి ఇద్దరు బిడ్డలు ఉన్నారు పెద్ద బిడ్డ అరుణావతి పెరగంగా పెద్దగా అయినాక ప్రేమతోని పెళ్లి చేస్తే ఇక్కడికి దగ్గర అల్లుంది విశ్వాల నగరము మన అల్లుని పేరు క్షత్రియ మహారాజు మరి ఆ పెద్ద బిడ్డను అత్తగారింటికి దాగదోలినము ఇవాళ చిన్న బిడ్డ మరి 7 ఏళ్ల బిడ్డ కర్ణవాత ఉన్నది ఇద్దరు బిడ్డలు ఉండగా 7 మేడలు బయట వచ్చి బంగ్లాలు మరి తిందామంటే తిండి లేక బాధపడుతున్నావా కట్టుకోని వస్త్రం లేక బాధపడుతున్నావా పెట్టుకోని సొమ్ములు లేక బాధపడుతున్నావా ఏమి లేక బాధపడుతున్నావో నాతో చెప్పవమ్మా ఓ చిన్నదానా నా భర్త వాడ శివున పెట్టనయ్యో అయ్యో భర్త వాడ శివున పెట్టింది ఆ తల్లి సుందరదేవి గుండెలకు బెల్లమాని కార్యాలు జల్లు అన్నాయి 7 మేడల్ల నాదో కలి 7 మిద్దల్ల నాదా అన్నం తక్కువ లేదు నాదా వస్త్రం తక్కువ లేదయ్యా కట్టుకోళ్ళ సీరలు తక్కువ లేవు నాదో పెట్టుకోళ్ళ సొమ్ములు తక్కువ లేవు నాదా అన్ని వరకులంగా మనకున్నవి గాని ఆవులు గోవులు నాదా గొల్లెలు గోపురాలు మచ్చలు మాండ్యాలు మనకున్నవి గాని నాదా ఎన్నుండి ఎందుకయ్యా ఓ నాదా మన పెద్ద బిడ్డకయ్యా ఓనాదా మనము పెళ్లి చేసినామే ఓనాదా నాదా మన పెద్ద బిడ్డ రుణవాతికి నాదో పెళ్లి చేస్తే మన అల్లుడు పుష్పాల నగురమేలే అల్లుడు క్షత్రియ రాజుకిచ్చి పెద్ద బిడ్డని పెళ్లి చేసి అత్తగారింటికి ఎల్లగొట్టినాము పెద్ద బిడ్డ అటువంటి అరుణవతి అత్తగారింటి కాడ ఉన్నది నాదా మన చిన్న బిడ్డ కరుణవతి 5 ఏళ్ల పిల్లున్నదయ్యా చిన్న బిడ్డ కరుణవతి ఓ నాదా మనము పెళ్లి చేస్తారా ఓ నాదా రేపాడికల్లా మన బిడ్డ అత్తగారి ఇంటికన్నా వెళ్ళిపోతే మన ఇల్లు
చెల్లెళ్ళు ఉండాలి చెల్లెళ్ళు ఉండగాడ అన్నలు ఉండాలి అన్నలు లేని చెల్లెళ్ళ బతుకు వట్టి గట్టె సన్నం నాదా చెల్లెలు లేని ఎడల బతుకూసి అది గట్టె సన్నం అంటారయ్యా నాదా అట్లా కాకుండా కానీ ఓ నాదా పండుగల్ల పండుగ అత్తే ఓ నాదో రాగిట్ల పండుగ అత్తే ఓ నాదా మనకొక్క కొడుకుంటే రాదా మన ఇద్దరు బిడ్డలు అత్తగారిళ్ళకి వచ్చి మాకు అన్నో తమ్ముడు ఉంటే నువ్వు రాకిట్ కడతావా అని మన బిడ్డలు అత్తగారిళ్ళకి వెళ్ళి రాకిట్లు పట్టుకోనొచ్చి మనకు కొడుకుంటే మన కొడుకు చేతికి రాకిట్ కట్టి సంబరపడకపోవునా నాదా ఇప్పటికైనా అప్పటికైనా అన్నారయ్యా అటువంటి ఆడవిళ్ళకైనా అవ్వయ్య లేకున్నా అన్నదమ్ములు ఉండాలి అన్నదమ్ములు లేకున్నా అవ్వయ్య ఉండాలి నాడా రేపు మనం ఇచ్చిన దేవుడు మన కాపు చింపిన్నాడు నాదా మన ఇద్దరు బిడ్డలకు అవ్వగారి ఇల్లుతో బంద్ అయిపోతుంది నాదో మన ఉన్నంతసేపే మన బిడ్డలు మా ఉన్నది మా నాయనున్నాడు అని మన బిడ్డలు మన ఇంటికి వస్తారు గాని మనము చచ్చినాడు మనము చచ్చినాడు మన బిడ్డలయ్యా అవ్వలేదు మా నాయన లేడు మేము ఎవరి ఇంటికి పోతామా అని మన బిడ్డలు మన బిడ్డల కన్నీళ్ళ తీస్తారు అత్తగారిళ్ళల్లా నాదా మనము చచ్చిపోయిన తెల్లారి మనకో కొడుకు ఇచ్చే మా అమ్మ లేకున్నా మా నాయన లేకున్నా మా అన్నున్నాడు మా తమ్ముడు ఉన్నాడా అని మన బిడ్డలు ఆ అత్తగారింటి కాడ కాలుకు ముళ్ళని కట్టం వచ్చిన్నాడు ఏ పండుగ వచ్చినా ఏ పబ్బం వచ్చినా మన బిడ్డలు అత్తమామతోడు చెప్పి చేసుకున్న భర్తతోడు చెప్పి ఆడపిల్లలు మన ఇంటికి వస్తారయ్యా అందుకొరకే నాదా కొడుకు లేడు నాదో కొడుకులు లేని ఇల్లు కోడల కొట్టమంటారయ్యా నా ఇప్పటికైనా అప్పటికైనా అన్నారు నాదా ఒక్క తల్లి కడుపులా 10 మంది కొడుకులు పుట్టినా అవ్వ ప్రారంభేనయ్య ప్రారంభైనా ఎంత దుఃఖం వచ్చినా ఈ మూలకొగలు ఆ మూలకొగలు కూర్చుండి 2 గళ్ళ సంగన తల పెట్టుకోరి 4 గీతలకి ఇద్దరు గారి మగోడు కొల్లెత్తి ఎడవడయ్యా రేపు మన ప్రారంభమైన నాడు మనకు ఎడవడానికి 2 బిడ్డలున్నారు నాలాగి గుండబట్టి నాదో ముందు నడిచి మనకు తలకు రై పెట్టి మనకు ఒక్క కొడుకులు ఎడయ్యా కొడుకులు లేని ఇల్లేమో నానా ఇవాళ ధర్మరాజు పల్లె అటువంటి